హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ క్రియేషన్స్. ఈరోజు అయితే యమ్మీ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపించేస్తాను. వచ్చేయండి. ఫస్ట్ అయితే చికెన్ని వాష్ చేసేయండి. వాష్ చేసిన తర్వాత కొంచెం లెమన్, కారం, ఉప్పు, సాల్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ పీసెస్కి పట్టేలాగా మీరు వాటికి రాసేసి అండ్ ఒక 30 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టి మ్యాగ్నేట్ చేసేయండి. చేసేసిన తర్వాత ఒక బౌల్ అయితే పెట్టుకోండి ఫ్రై చేయడానికి. అందులో మూన్ షేప్లో కట్ చేసిన ఆనియన్ ఒకటి వేసేసి అవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక 30 మినిట్స్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఉంది కదా, అది వేసేయండి. వేసేసిన తర్వాత ఒక 15 మినిట్స్ అయితే ఆ చికెన్ని కదపకుండా అలానే ఫ్రై అవ్వనివ్వండి. కదపకుండా అని ఎందుకు అంటున్నానంటే అవి జాయింట్స్ కదా, మనం ఎక్కువ కదిపితే ఏమవుతుందంటే చిన్న చిన్న పీసెస్ కింద అయిపోతూ ఉంటాయి. అండ్ టర్న్ అవుట్ చేసుకున్న తర్వాత కూడా ఇంకో 15 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోండి. అండ్ ఫైనల్గా దింపేసే ముందు కొత్తిమీరతో గార్లిష్ చేసుకొని తీసేస్తే మన యమ్మీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అయితే మర్చిపోకండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే కదా, ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్ చికెన్ ఫ్రై.